హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1619. ఈరోజు డేట్ 19th సెప్టెంబర్ 2025. ఫ్రెండ్స్, ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్లు ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ షామీ నుంచి. షామీ వాళ్ళు మన ఇండియాలో రెడ్మీ నోట్ 15 సిరీస్కి సంబంధించిన BIS సర్టిఫికేషన్స్ అయితే ప్రజెంట్గా తీసుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం షామీ ప్యాడ్ 8 సిరీస్కి సంబంధించిన సర్టిఫికేషన్స్ కూడా మన ఇండియాలో కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు చైనాలో ఉన్న డేటా ప్రకారం అయితే రెడ్మీ నోట్ 14 సిరీస్కి రెడ్మీ నోట్ 15 సిరీస్కి పెద్దగా హ్యూజ్ చేంజెస్ అయితే ఏమీ ఉండట్లేదని ఆల్రెడీ మనకి ఇంతకుముందే క్లారిటీ వచ్చింది. అండ్ వీళ్ళు కూడా మేము ఇండియా మీద పెద్ద ఫోకస్ ఏం చేయట్లేదని ఏదో మాట్లాడుతున్నారు. సో ఎనీవేస్ ఈ రెండు సిరీస్లో అయితే మనం వెరీ సూన్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. జనరల్గా వీళ్ళు ఏంటంటే డిసెంబర్ ఆర్ జనవరిలో లాంచ్ చేస్తారు. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి. ఐక్యూకి సంబంధించిన నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ఫోను ఐక్యూ 15కి సంబంధించిన అఫీషియల్ డిజైన్ని ఐక్యూ వాళ్ళు చైనాలో రివీల్ చేశారు. ఇది చూడటానికి కొంచెం వివో ఎక్స్ సిరీస్ ఫోన్ లాగా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ వాచ్ రింగ్ లాగా డిజైన్ ఏదైతే ఉంటుందో ఆ రింగ్ లాంటి డిజైన్తో వీళ్ళు తీసుకురాబోతున్నారు. అండ్ ఈసారి ఐక్యూ 15లో చాలా హ్యూజ్ అప్గ్రేడ్స్ అయితే చేయబోతున్నారు. ఇన్ కెమెరా డిపార్ట్మెంట్ ఆల్సో ఈసారి చాలా హెవీగానే చేంజెస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం బ్యాక్ ప్యానల్ అనేది వీళ్ళు కలర్ చేంజింగ్ ప్యానల్ కూడా ఆఫర్ చేయబోతున్నట్టు కూడా కొన్ని నిన్న రూమర్స్ కూడా వచ్చినాయి. సో ఈసారి ఐక్యూ 15 మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం అయితే ఆబ్వియస్గా ఉంటుంది. అలాగే వివో వాళ్ళు కూడా ఈరోజు అఫీషియల్గా చైనాలో వివో X300 సిరీస్ని షోకేస్ చేశారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, X300 అలాగే X300 Pro. ఈసారి రెండు వేరియంట్స్ వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్టున్నారు. X300 ఏమో మనకి ఇంతకుముందు ఉన్న ప్రో మోడల్ అనమాట. అంటే X200 Pro మినీ ఏదైతే వీళ్ళు లాంచ్ చేశారో అలాంటి ప్రో ఫీచర్స్ అన్నీ కూడా ఈసారి వెనిలా వేరియంట్ బేస్ మోడల్లోనే ఉంటుందన్నమాట. అంటే X300 ఈసారి చాలా ప్రీమియంగా ఉండబోతుంది. అండ్ X300 Pro అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళబోతున్నట్టు మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఇది చైనాలో వెరీ సూన్ మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. మన ఇండియాలో అక్టోబర్లో లాంచ్ కాబోతున్నట్టు ఆల్రెడీ కొన్ని లీక్స్ అయితే వస్తూనే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే వివో వాళ్ళు ఫైనల్గా అమ్మయ్య వివో వాళ్ళందరికీ ఇది ఒక గుడ్ న్యూస్. వివో ఐక్యూ ఫోన్స్ వాడే వాళ్ళందరికీ కూడా ఇదొక చాలా పెద్ద గుడ్ న్యూస్ అనమాట. ఫైనల్గా ఆరిజిన్ ఓఎస్ని మన ఇండియాకి తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. ఇది ఇప్పుడు గ్లోబల్ వేరియంట్స్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఆరిజిన్ ఓఎస్ అని వీళ్ళు రీనేమ్ చేశారనమాట. సో ఫైనల్గా అయితే ఇది ఒక పెద్ద అప్గ్రేడ్ అనమాట. ఎందుకంటే నేను రీసెంట్గా చైనా పోయినప్పుడు X200 అల్ట్రా అని ఒక మోడల్ ఉంటుంది, మీకు చూసే ఉంటారు. సో దాన్ని అక్కడ చైనాలో చూసాను నేను. అక్కడ ఆరిజిన్ ఓఎస్ ఒకసారి వాడుతున్నప్పుడు అసలు నాకు ఎంత డిఫరెన్స్ అనిపించిందంటే, అది నా దగ్గర X200 Pro ఉంది కదా, దాన్ని నేను పక్కన పెట్టుకొని చూస్తున్నాను. అసలు ఏంద్రా బాబు ఇంత డిఫరెన్స్, ఇంత బాగుంది క్వాలిటీ, అసలు ఓఎస్ ఇంత స్మూత్గా ఉందండి అనిపిస్తూ ఉంది. సో అలాంటివి చూసినప్పుడు ఇప్పుడు ఆరిజిన్ ఓఎస్ మన ఇండియాకి వీళ్ళు 100% కూడా తీసుకురాపోవచ్చు. ఎందుకంటే అక్కడ చైనీస్ ఏదైతే ఉంటుందో వాళ్ళ లాంగ్వేజ్ అది ఓఎస్లో ఇంటిగ్రేట్ అయిపోయి ఉంటుంది అనమాట. కంప్లీట్గా ఇంటిగ్రేట్ అయిపోయి ఉంటుంది. వాళ్ళది అక్కడ అంతా వేరేలాగా ఉంటుంది కదా. సో అందుకని మ్యాక్సిమం చాలా వరకు ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని తీసుకురాకపోవచ్చేమో, బట్ రెగ్యులర్ ఫీచర్స్ మనం రెగ్యులర్గా వాడే యూఐలో ఉన్న చేంజెస్ మాత్రం ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో ఎనీవేస్ వివో అలాగే ఐక్యూ ఫోన్స్ వాడే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి. యాపిల్కి సంబంధించిన మ్యాక్బుక్ ఎయిర్ M4 ఈ సంవత్సరం వేరియంట్ సూపర్ డిస్కౌంట్లో రాబోతుంది మీకు అమెజాన్లో. అలాగే ఫ్లిప్కార్ట్లో కూడా సేమ్ ప్రైస్ వీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. బట్ అమెజాన్లో మాత్రం ఆల్రెడీ వీళ్ళు డిస్ప్లే కూడా చేస్తున్నారు. 79,990 రూపాయలు. సో నన్ను అడిగితే ఇది చాలా బెటర్ డీలే. ఎవరన్నా మ్యాక్బుక్ లేటెస్ట్ మోడల్ కావాలి అనుకునే వాళ్ళకి ఇప్పుడు మ్యాక్బుక్ ఎయిర్ M2 మీకు అరౌండ్ 63,900 రాబోతుంది. ఇప్పుడు ఇదేమో మ్యాక్బుక్ ఎయిర్ M4 ఇది అంటే 2 జనరేషన్ తర్వాత వేరియంట్, అది కూడా మీకు 79,000కే రాబోతుంది. సో నన్ను అడిగితే చాలా బెటర్ డీలు. ఒకవేళ ఎవరైనా మ్యాక్బుక్స్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం దీని మీద కూడా ఒక లుక్ అయితే వేయండి, మీ బడ్జెట్ ఒకవేళ సహకరిస్తే. లేదంటే అది కూడా తీసుకోవచ్చు. M2 కూడా చాలా బెటర్ డీల్లోనే ఉంది. కానీ మీరు కొంచెం అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటే ఇది కూడా చాలా బెటర్ డీలే, గుర్తుపెట్టుకోండి. ఇది అమెజాన్లో ప్రజెంట్గా అవైలబుల్గా ఉంది. 22వ తారీఖు నుంచి సేల్లోకి వస్తుంది. అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా సేమ్ ప్రైస్కి ఇచ్చే అవకాశం ఉంటుంది, వెయిట్ చేయండి. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి. గూగుల్ వాళ్ళు ఈరోజు ఒక సూపర్ న్యూస్ తీసుకొచ్చారు. ఏవైతే రీసెంట్గా ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్న జెమినీ ఫీచర్స్ ఉన్నాయో ఈ జెమినీ ఫీచర్స్ అనేవి ఇప్పుడు గూగుల్ క్రోమ్కి కూడా తీసుకురాబోతున్నారు. సో దీని గురించి ఒక క్లారిటీ అయితే ఈరోజు గూగుల్ వాళ్ళు ఇచ్చారు. ఇది చాలా వెల్కమ్ చేయదగ్గ ఫీచర్స్ అనమాట. ఎందుకంటే గూగుల్ క్రోమ్ అనేది చాలా పెద్ద బ్రౌజర్, వరల్డ్ వైడ్గా ఎక్కువ మంది వాడే బ్రౌజర్. దాంట్లో యాక్టివ్గా ఇప్పుడు మనకి ఏ ఫీచర్స్ తీసుకొచ్చారనుకో ఇంకా యూసేజ్ అనేది పెరుగుతుంది కదా. ఇప్పుడు అసలు గూగుల్ జెమినీ ప్రతి రీల్లో అదే కనిపిస్తుంది, ఎక్కడ చూసినా అవే చేస్తున్నారు. జెమినీ ఫీచర్స్ అయితే భయంకరంగా వాడుతున్నారు. చూడండి, గూగుల్ క్రోమ్కి రాబోతుంది
వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అనమాట ఇది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి, శాంసంగ్ వాళ్ళు శాంసంగ్ వేరబుల్స్ ఉన్నాయి కదా, సో మీకు TWS బడ్స్ అలాగే మీకు వాచెస్, వీటి మీద హ్యూజ్ డిస్కౌంట్స్ ఆఫర్ చేయబోతున్నారు. వీళ్ళ అఫీషియల్ శాంసంగ్ అప్లికేషన్లో, శాంసంగ్ వెబ్సైట్లో ఇవ్వబోతున్నారు. సో ఒకసారి చెక్ చేసుకోండి. బట్ శాంసంగ్ అఫీషియల్ వెబ్సైట్లో తీసుకోవడం కంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్లోనే ఇంకొంచెం బెటర్ డిస్కౌంట్స్ అనేవి ఆఫర్ చేస్తూ ఉంటారు. అఫీషియల్ సైట్లో అంత పెద్ద డిస్కౌంట్స్ ఏమి ఇవ్వరు, బట్ వీళ్ళు చాలా పెద్ద డిస్కౌంట్స్ అని చెప్తున్నారు. ఒకసారి చెక్ చేసుకుని మీకు ఏమైనా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి సోనీ నుంచి, సోనీ వాళ్ళు PS5 మీద 5,000 రూపాయలు ప్రైస్ కట్ చేశారు. ఇప్పుడు మనకి బిగ్ బిలియన్ డేస్లో హ్యూజ్ డిస్కౌంట్లో రాబోతుంది, వెయిట్ చేయండి. నేను PS5 కొన్నాను, అసలు భయంకరమైన లూట్ డీల్లో కొన్నాను. దాదాపు 1.5 year బ్యాక్, 2 years బ్యాక్ అనుకుంటా, 2 సేల్స్ అయినాయి అనుకున్నాను కదా బిగ్ బిలియన్ డేస్. నేను భయంకరమైన డీల్లో కొన్నా, 36,000కే ఏమో కొన్నా, అది ఇప్పుడు 49,000 ఏమో ఉంది. అలాంటి డీల్స్ వస్తూ ఉంటాయి, కొంచెం యాక్టివ్గా ఉంటే లూట్ డీల్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి, యాపిల్కి సంబంధించిన iPhone 16 ప్రైస్ మనకి ఫ్లిప్కార్ట్లో ఎంత, 52,000 పెట్టారు. 50,000కి కార్డ్ ఆఫర్తో ఏమి ఇస్తారు. అందరికీ 52,000కి వస్తుందో 50,000కి వస్తుందో మనకి ఆ రోజు 5 నిమిషాల తర్వాత మారిపోతూ ఉంటుంది కదా. కానీ ఈరోజు ఒక భయంకరమైన డీల్ వచ్చింది. ఈ డీల్ ఏంటంటే iPhone 16 జస్ట్ 44,700కే వచ్చింది. ఎస్, మీరు వింటుంది నిజమే, నిజంగానే వచ్చింది. కాకపోతే వితిన్ 5 minutesలో అది ఎక్స్పైర్ అయిపోయింది. ఎక్కడ అనుకుంటున్నారు? అమెజాన్లో కాదు, ఫ్లిప్కార్ట్లో కాదు, ఇది ఇన్స్టామార్ట్లో వచ్చింది. ఎస్, ఈ డీల్ నిజానికి నేను కూడా చూడలేదు. హానెస్ట్ చెప్పాలంటే మన టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో ఒక మెంబర్కి థ్యాంక్స్ చెప్పాలి. ఒక పర్సన్ పెట్టిండు, అసలు అన్న ఇది వస్తుంది చూడండి అని ట్యాగ్ చేసి పెట్టిండు, అన్న ఈ డీల్ వస్తుందని చెప్పి. నేను వెంటనే దాన్ని స్క్రీన్ షాట్ కొట్టి వెంటనే పెట్టాను. అది హైదరాబాద్ కూడా చూపించింది. బట్ చాలామందికి కొన్నారు, ఇంకా ట్విట్టర్లో కూడా చాలామంది కొనే ఉంటారు. ఒకసారి చెక్ చేసుకుని, ట్విట్టర్లో కూడా ఉండే ఉంటాయి ఫొటోస్. బట్ మన దాంట్లో కూడా ఒక 4-5 కొన్నారు, నాకు స్క్రీన్ షాట్లు కూడా పెట్టారు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇన్స్టామార్ట్లో ఇంత భయంకరమైన డీల్ ఏంద్రా బాబు అని. 44,000 అంటే అసలు భయంకరమైన లూట్ డీల్ అది. యాపిల్ 4,000 అన్న కూపన్ కూడా అడిషనల్గా గిఫ్ట్ కూపన్ ఇస్తుంది ఎక్స్ట్రాగా, అది ఇంకా సూపర్ అనమాట. అందుకని ఇన్స్టామార్ట్లో కూడా ఇలాంటి లూట్ డీల్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ ఈరోజు మీకు చాలా రకాల ప్రోడక్ట్స్ మీద ఇన్స్టామార్ట్లో డీల్స్ వచ్చినాయి. మీకు లైక్ సూట్ కేసులు కావచ్చు, యోగా మ్యాట్ అయితే 70 రూపాయలకి వచ్చింది. ఇలా నేను కూడా ఒకటి ఆర్డర్ చేశాను. ఇలా చాలా వస్తున్నాయి. మీకు అప్పుడప్పుడు ఇన్స్టామార్ట్లో కూడా చాలా డీల్స్ వస్తూ ఉంటాయి. డీల్స్ ఛానల్ యాక్టివ్గా ఉంటాయి, ఇవి తెలుస్తూ ఉంటాయి. ఇన్స్టామార్ట్ ఏమి మీకు ఫేక్ కాదు, ఒరిజినల్ ప్రొడక్ట్సే షిప్ చేస్తుంది. సో అందుకని చెక్ చేస్తూ ఉండండి. ఇలాంటి డీల్స్ వచ్చినప్పుడు మాత్రం అస్సలు వదిలిపెట్టద్దు. అలాగే ఫ్లిప్కార్ట్లో ఇందాక అమెరికన్ టూరిస్టర్ 3,000 రూపాయల సూట్ కేసు 699 రూపాయలకు వచ్చింది. మన డీల్స్ ఛానల్ డిస్కషన్ గ్రూప్లో కొంతమంది కొన్నారు దాన్ని, చూసుకోండి ఒకసారి. ఇలాంటి డీల్స్ వస్తూ ఉంటే కొంచెం యాక్టివ్గా ఉండండి. యాక్టివ్గా ఉంటే అసలే ఇప్పుడు డీల్స్ రాబోతున్నాయి కాబట్టి ఇంకా బెటర్ డీల్స్ అనేవి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన దాంట్లో కొంచెం డీల్స్ ఎక్స్ట్రా ఉండొచ్చేమో, నెంబర్ ఆఫ్ డీల్స్ వస్తూ ఉంటాయి. బట్ మీరు చెక్ చేసుకుని కావాలంటే ప్రైస్ గ్యాప్ లేకుండా అసలు ఉండవు. ప్రైస్ గ్యాప్ లేకుండా ఒరిజినల్ ప్రైస్ చెక్ చేసుకోండి. మీకు రకరకాల టూల్స్ తెలుసు ప్రైస్ చెక్ చేసుకోవడానికి. అంత ఈజీగా నేనేమి పెట్టను మల్టిపుల్ డీల్స్ వితౌట్ చెకింగ్. ఒకసారి చెక్ చేసుకోండి. సో అందుకని లూట్ డీల్స్ వస్తాయి, భయంకరమైన లూట్ డీల్స్ వస్తాయి, మీరు కొంచెం యాక్టివ్గా ఉండండి. సో దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. ఈరోజు మీకు మొత్తం ఒక 10 న్యూస్ చెప్పాను, ఒక డీల్ చెప్పాను. ఇలాంటివి వస్తుంటే కొంచెం చూసుకోండి. డీల్స్ ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక 10 మంది సబ్స్క్రైబర్స్ ఇంప్రూవ్ చేయండి, ఛానల్ కొంచెం యూజ్ అవుతుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.